మనం అయితే బందీఖానాలోకి వెళ్తున్నాం. జైలు పాతకాలంలో బందీఖానా అనే వాళ్ళు పెట్టుకో. ఇంకా మనం అయితే జైల్లోకి వెళ్ళబోతున్నాం. అమ్మ ఏ శిక్ష చేయకుండా జైల్లోకి వెళ్ళిపోతాను నేను అడుగున్నాను. అయితే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇవాళ మనం అయితే అతి ప్రాచీన జైలుకి వచ్చాం. ఇది దీన్ని బందీఖానా అని కూడా అంటారు. దీన్ని రాజుల కాలం నుంచి కూడా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. పైగా ఒకప్పుడు దీన్ని రాజులు పాలించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. రాజులు ఎవరు లేదు, కానీ దీన్ని పడగొట్టకుండా దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా గండికోటలో చాలా ప్రాంతాల్లో ఇదొకటి. మనం స్టెప్ బై స్టెప్ ఒక్కో వీడియోలో దాని గురించి చెప్తూ వస్తున్నాం. ఇది వచ్చేసి థర్డ్ వీడియో. దీనికి ముందు ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి, చూసి ఈ వీడియో చూడండి. ఇంకా మనం అయితే సినిమాల్లో చాలా వరకు చూసింటాం పాత జైలు ఎలా ఉన్నాయి ఏమనేసి. ఫస్ట్ టైం రియల్గా వెళ్ళి చూడబోతున్నాం. పైగా ఎంత పెద్దగా ఉంది, మాకు బయటే భయం వేస్తుంది. లోపలికి పోతే ఇంకా ఎన్ని ఉంటాయో ఏముంటాయో. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జైలునే చూడలే, ఇంకా పాత ఉన్న బందీఖానా అంటే లోపల ఏముంటాయేమో. పదండి వెళ్ళి చూద్దాం. ఇంకా వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మీరు మన వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అయితే ఏ తప్పు చేయకుండానే కారాగారానికి వెళ్ళబోతున్నాం. చూడండి, అప్పట్లో ఎవరు మంచి 7 అడుగులు పైన ఉండేవాడంట. ఇది చూడండి, ఈ హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇటు నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎంట్రీ తక్కువ ఉంది. జైలుకి ఏమో చిన్న చిన్న గేట్లు ఉన్నాయి. దొంగలు పారిపోతారో ఉంటారో. లోపలికి వెళ్ళి చూద్దాం. వాడాలి లోపల చూడు ఎంత ఉందో. అమ్మ ఎంట్రీ ఏమో తక్కువ ఉంది, లోపల హైట్ చూడు. ఓయమ్మా పవరేమా గబ్బిలం అనుకోండి. మా గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఇట్లా రే, ఫస్ట్ మనం రైట్ సైడ్ వెళ్దాం. అబ్బా, ఈ డే టైంలో వచ్చాం. మన గబ్బిలాల సౌండ్ చూడండి ఎట్లా వినిపిస్తుందో. మనకు ముందే అదరాయ చిన్నగా ఒక్కో స్టెప్ లోపలికి వేసుకుంటూ వెళ్తాం. ఇది లోపలికి రా నువ్వు. ఈ నాకంటే అదరు నా వాడికి రా. ఇటు చూడు, కింద పెట్టు. ఈడేం లేదు, ఇవన్నీ గబ్బిలాలే. పైకి చూపిర్రి. ఇది చూడు గబ్బిలాలు ఎగురుతున్నాయి. ఒక నిమిషం. ఇంకా మీరు ఇక్కడ చూస్తే చూడండి ఎంత చీకటిగా ఉందో. మనం వచ్చింది కూడా డే టైమే, నైట్ టైం కూడా కాదు. పైగా మీరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకోకండి. తీసుకున్న ఫ్లాష్ ఆఫ్ చేసి తీసుకోండి. ఎందుకంటే మీరు ఏమాత్రం ఫ్లాష్ చేసా ఇక్కడ ఉన్న గబ్బిలు అన్నది వచ్చి మీ ముందే పడతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే మీకు డౌన్ ఉంది. ఇటు చూడు, ఇట్లా ఇక్కడ డౌన్ ఉంది. ఇది పెద్ద కాదు, అటు సైడ్ ఇంకా డౌన్ ఉన్నట్టుంది. మనం అటు సైడ్ వెళ్ళలేము. అందుకనేసి మనం నెక్స్ట్ అటు సైడ్ ఇంకోటి ఉంది కదా, అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ శిక్షల్లో కూడా డివైడ్ చేసినట్టున్నారు. ఇప్పుడు మనకు కూడా ఉంది కదా, తక్కువ తప్పులు చేసినవాడికి ఒక రకంగా శిక్ష ఇస్తారు, ఎక్కువ తప్పులు చేసినవాడిని ఒక రకంగా శిక్ష ఇస్తాడు. పావురేమరా స్వామి అది నువ్వు ఇట్లాంటి భయంతో ఉన్నటువంటి వేసుకొని వచ్చినా నేనేం చేయాలి. ఇటు సైడ్ చూస్తే మనకు ఇంకోటి ఉంది, ఇటు సైడ్ చూద్దాం మనం. ఇదైతే ఏం లేదు, ఇటురా నువ్వు దరంగా అవుదా. మనం ఇక్కడ నుంచి చూస్తే చూడండి పెద్ద డౌన్ ఏం లేదు. ఇటు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇది ఏమన్నా వాళ్ళకు తెలియదు, ఫుడ్ ఇవ్వడానికి ఇంకోటేదానికో, లేదా బట్టలు స్టే చేయడానికి ఇంకోటి ఉండొచ్చు. ఇదైతే చూడండి ఎంత డౌన్ ఉందో. పైగా ఇక్కడ నుంచి వాడికి పైకి ఎక్కాలంటే ఎక్కలేడు. మనం ఫుడ్ ఇక్కడ నుంచి నువ్వు డిస్టర్బ్. ఇక్కడ నుంచి చూడండి ఎంత డౌన్ ఉందో. మనం పైకి ఎక్కి రావాలన్నా ఎక్కి రాలేము. చుట్టూ పైగా రాలే, ఎక్కడానికి కూడా లేదు. అటు సైడ్ ఇంకా ఏమన్నా బట్టలు వచ్చి వీళ్ళకి ఫుడ్ ఇంకోటి ఇవ్వడానికి ఏమన్నా చిన్న దారి అయితే ఎంట్రెన్స్ లా పెట్టారు. పైగా ఇక్కడ వీళ్ళకి ఫుడ్ ఇవ్వాలన్నా ఏదన్నా పట్టుకొని తాడు సాయంతో కిందికి వెళ్ళాలి. మీరు రామ్దాస్ సినిమా చూసారా, అందులో నార్జున చెరసాల్లో ఉంటే పైనుంచి ఫుడ్ వేస్తారు చూడు, ఆ టైప్ అనుకున్నా. ఇది చూడండి మొత్తం చీకటి ఏదో. మనకి ఇప్పుడున్న జైల్లో అయితే డార్క్ రూమ్ అంటారు కదా, ఆ లెవెల్లో ఉంది. అక్కడ కిటికీ, ఇక్కడ కొద్దిగా లైటింగ్, అది క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది, చేయొచ్చు. పైన ఆడాడ బొక్కలు ఉన్నాయి. ఇటు సైడ్ ఉంది. మనం అటు ముందుకు వెళ్ళి చూద్దాం ఏముందో. ఇట్లా ఎక్కి అంత చూడాలనుకుంటే లేకుండా మనం ఇటు నుంచి దిగి కూడా కింద స్టెప్స్ ఉన్నాయి, ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడైతే పర్లా లైటింగ్ ఉంది. మీరైతే ఖచ్చితంగా డే టైంలోనే విజిట్ చేయండి. నైట్ టైం ఆల్మోస్ట్ క్లోజ్లో కూడా ఉంటుందిలే. ఇంక ఇక్కడ వరకే స్టెప్స్ ఉన్నాయి. ఇంకా ఇట్లా ఇటు నుంచి చూస్తే మీరు చూడండి ఎంత పెద్ద గోడలో, అస్సలు పైకి అయితే ఎక్కలేము.
ఇంకా అక్కడ ఉంటే మంచి తప్పించుకొని రావాలంటే ఇటు నుంచి రావాలి, స్టెప్స్ ఎక్కిపోవాలి. కానీ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఒక గార్డ్ ఉన్నాడు అనుకో, ఎటు పోలేడు, అటు పైకి ఎక్కలేడు, ఇటు పైకి ఎక్కలేడు. మళ్ళీ మీకు కొద్ది లైటింగే ఉంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ డార్క్ రూమ్ లాగే ఇదైతే. ఇక్కడమ్మ డార్క్ రూమ్ ఏమో కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గబ్బిలాలు తెగర్చండి. మా వాడు చూడండి భయపడి ఆడే పైన ఉన్నాడు, కిందికి కూడా రాలే, స్మెల్ వచ్చిందంట. ఇటు భయపడి కిందికి కూడా రాలే నా కొడుకు. ఈయన నమ్ముకొని వచ్చి అంతే. బా ఇప్పుడు పగల ఇక్కడ బయట ఎంతైనా కెరాలు పడతావులేరా, ఓపెన్ ఏరియా అంటే. ఇది చూడండి జైలు, ఇది చాలా పెద్దది, భయంకరంగా ఉంది. నాకైతే ఏమనిపించలా, బట్ ఇది అంత భయంకరంగా ఉంది అని పెడతాను. అంత భయంకరంగా ఏముంది ఈ జైలు? ఎవరా నీకేమైనా అనిపించిందా? గబ్బిలాలు కదరా, జైలు భయంకరంగా ఉందా అనిపించిందా? ఇటు చూస్తే ఇక్కడ హోల్స్ ఉన్నాయి, పైగా ఇది చాలా పెద్దది కూడా కాదు. డిస్టెన్స్ చూడండి, ఆ నుంచి ఇంతే ఉండేది. ఇక్కడ ఏమన్నా బట్టలు ఇది కాపలా కాసేకు ఉంటుంది, ఇంకడొకరు కాపలా అంటాడు బట్టుడు. ఇంకంతే ఇవి నాకు తెలిసి. ఇంకా ఫుడ్ ఇచ్చేకి బట్టలు ఆడొకరు ఇడొకరు. అప్పట్లో ఊరికి డిజైన్ మాత్రం పెట్టింటారు నాకు తెలిసి. ఏముంటుంది పైన అది విండో, గవాసి అంటారు కదా, అట్లా ఆ టైప్లో పెట్టిండు. మనం ఆ హోల్ ఉంది కదా, అట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చూద్దామండి. ఇంకా మనం పైన ఎక్కి చూసాం కదా లోపలికి వెళ్ళి, నాకైతే అంతేం అనిపించలే. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మనం కిందికి వెళ్ళి చూద్దాం. ఇది బొక్క ఎందుకు పెట్టిండో, ఇక్కడ పేరు లేదు ఏం లేదు. ఏమన్నా బట్టలు వాళ్ళ సామాన్లు ఇంకోటి ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటుంది నాకు తెలిసి. ఇట్లా రండి బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. సీటీ కొడి ఇటు సైడ్ ఏం లేదు. అదే నేను ఇందాక చెప్పా కదా, బట్టడు లోపలికి వచ్చే ఉంది కొద్ది. కానీ ఈడ కాపలా కాస్తా అంటారు, ఒకటి సినిమాల్లో చూపిస్తా అంటారు కదా, అక్కడ కాపలా, ఆ టైప్లో నేను అనుకుంటున్నా. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్దాం ఏమున్నాయో. ఇంకంతే అనుకుంటా, ఇంకంతే. అలసి మరీ పెద్ద జైలు కూడా కాదు. అంటే నాకు తెలిసి దీంతో మినిమం 10 మంది కన్నా ఎక్కువ శిక్షించలేరు. అది కూడా అందరిని ఒకటే చోట పెట్టి ఇంకా సపరేట్ ఎంతమంది పడతారో ఇంకా మీరే అంచనా ఊహించుకోండి. అయినా అప్పట్లో తప్పులు చాలా తక్కువ మంది చేసేవాళ్ళు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ అప్పుడు నిజాయితీగానే ఉండేవాళ్ళని చెప్తారు. మనకు తెలుసు ఉండారో లేదో మరి. ఈ జైలు బట్టి చూస్తే నిజాయితీగానే ఎక్కువ మంది ఉండేట్టున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు అది చూడండి, పావురంలో అవన్నీ ఉన్నాయి కదా, ఆడేం బోర్డు ఏమో చార్మినార్ అని పెట్టిండు. కానీ అది ఏ రకంగా చార్మినార్ నాకు అర్థం కావట్లే. దాని పేరు అయితే చార్మినార్ అనే ఉంది. ఏమన్నా దానికి కూడా 4 స్తంభాలు ఉన్నాయి కదా చార్మినార్ లాగే, అందుకని చార్మినార్ అని పేరు పెట్టిండో ఏమో. కానీ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ చూసింటారు? వెళ్ళి చూడకపోయినా ఒక గూగుల్లో కూడా వస్తానే. అసలు చార్మినార్ రూపులేకలే లేవు దానికైతే. పౌరాల గూగుల్ అని పెడితే వాళ్ళు ఉంటుంది. చూడండి అన్ని పౌరాలు ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు ఇటు సైడ్కి వెళ్దాం, అటు సైడ్ వెళ్ళొచ్చాం కదా. మీరు ఏదో బుక్ ఉంది బట్టలకు ఏమైనా పెట్టుకోవడానికి నేను అనుకుంటా. మనకైతే ఇక్కడ ఏం ఎవిడెన్స్ లేదు పక్కా అదే అని చెప్పడానికి. ఇటు వెళ్ళి చూద్దాం. సేమ్ డిజైన్ ఏం లేదు, అటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా అలాగే ఉంది. బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. మీరు వచ్చినప్పుడు వెళ్ళి చూడండి, మేము చూసి వచ్చాం ఆల్రెడీ. ఇంకెందరితో మీరు చూసారు కదా, బందీఖానా వీడియో అయితే అయిపోయింది. మనకి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వీడియో, అక్కడ మీరు చూస్తున్నారు కదా గోపురం లాగా ప్రాచీన కట్టడం కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. టాటా.